హైదరాబాద్ లో కొత్త ర్యాకెట్, సరోగసీ ర్యాకెట్. అంటే ప్రెగ్నెన్సీ ఎవరికైతే పిల్లలు కావాలనుకుంటారో, లైక్ గర్భం దాల్చలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ ఓవం అండ్ ఈ స్పర్మ్ మొత్తం కలిపేసి ఇది ఇంకొక లేడీ కడుపులో పెడతారు. అది సరోగసీ. వాళ్ళు ఆ లేడీ మోస్తుంది. అయితే వీళ్ళ బిడ్డే ఆ కడుపులో మోస్తారనమాట. అయితే మొత్తానికి ఇది ఒక ర్యాకెట్ లాగా బయటపడింది. స్కామ్ అన్నమాట. డాక్టర్ నమ్రత అండ్ ఆవిడ కొడుకు ఒక అడ్వకేట్, వీళ్ళిద్దరూ కలిసి నడిపిస్తున్నారు. మొత్తం 8 మంది ఉన్నారు ఈ సరగసి ర్యాకెట్ లో. అయితే యూనివర్సల్ శృతి ఫెర్టైల్ క్లినిక్ గోపాలపురం సికింద్రాబాద్ దగ్గర ఉంది ఇది. అయితే ఒక కపుల్ లాస్ట్ ఇయర్ 9 months క్రితం వెళ్ళారంట ఈమె దగ్గరికి. వెళ్ళి ఇలా సరగేట్ కావాలి అని చెప్పి అడిగితే సరే అని చెప్పి స్పెసిమెన్స్ కలెక్షన్ కోసం అని చెప్పి విశాఖపట్నంకి వీళ్ళని డైవర్ట్ చేసి విశాఖపట్నంకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ 9 నెలల్లో దగ్గర 35 లక్షలు కట్టించుకుందంటే ఈమె. 35 లక్షలు కట్టించుకొని తర్వాత 9 నెలలు అయిన తర్వాత మన జూన్ లో బేబీని వీళ్ళకి ఇచ్చింది, ఇదిగో మీ బేబీ అని చెప్పి. అయితే ఈ బేబీ మీద డిఎన్ఏ టెస్ట్ చేయంగా షాకింగ్ ఏంటంటే వీళ్ళిద్దరు డిఎన్ఏకి సింక్ అవ్వట్లేదు. అయితే ఈమె చేస్తున్నది ఏంటంటే ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో లేకపోతే అబార్షన్ చేయించుకుందామని చెప్పి ఉంటారో వాళ్ళని కంటిన్యూ చేసుకొని మీరు అబార్షన్ చేయించుకోవద్దు, మీ పిల్లల్ని నేను ఎవరో ఒకరికి అమ్మి పెడతాను అని చెప్పి వాళ్ళకి ఎంతో కొంత డబ్బు ఇచ్చి ఇప్పుడు వీళ్ళ పిల్లలు ఆదిల్ అండ్ ఇంకొకళ్ళు ఎవరికొక పుట్టిన పిల్లల్ని ఈమెకి ఇచ్చారంట. అయితే ఇలా వాళ్ళ దగ్గర వాళ్ళనేమో అబార్షన్ చేయించుకోవద్దు అని ఆపి ఆ పిల్లల్ని ఇలా అమ్ముతుంది. సెల్లింగ్. అవసరమైతే వాళ్ళే అడాప్ట్ చేసుకుంటారు కదా, వాళ్ళు అడాప్ట్ దలుచుకోకే వాళ్ళ వారసత్వంగా కావాలి, వాళ్ళ బ్లడ్ ఉండాలి అని చెప్పి ఇలా సరగేట్కి వెళ్తున్నారు. ఇలా వేరే పిల్లల్ని తీసుకునేది చాలా ఆనందంగా వెళ్ళి వాళ్ళు ఏ చైల్డ్ సెంటర్ కో ఇలా అడాప్ట్ చేసుకునేటట్టయితే ఏ ఆర్ఫనేజ్ కి వెళ్ళి అక్కడికి అడాప్ట్ చేసుకుంటారు కదా. సో ఇది ఒక ర్యాకెట్ లాగా నడుస్తుంది. ఇప్పుడు ఎక్కువ ఒక 20, 30, 40 ఒక 1000 మంది వచ్చారనుకో ఏం చేస్తారు, ఇది కాస్త అరే ఎక్కువ మంది ఎక్కువ డబ్బులు ఇస్తా అంటున్నారు, ₹1 ఇస్తాను ఒక పిల్లోని ఇవ్వంటే ఇది కాస్త ఒక మాఫియా లాగా అయిపోతుంది. పిల్లల్ని కిడ్నాప్ చేసి చేయటం ఇట్లా తయారవుతుంది. ఇలాంటి వాటిని అరికట్టాలి. అండ్ ఏదో జైల్లో నడిపించేసి లేకపోతే తెలియకుండా కాదు, న్యూస్ లో పదే పదే చెప్పాలి. ఇది ఒక రకమైన హత్యలు చేసినట్టే ఒక రకంగా చెప్పాలంటే. ఏంటంటే పెద్దదైన కొద్దీ ఒక మాఫియా అయితే ఏంటి కిడ్నాప్స్ చేస్తారు, చంపేస్తారు. వీళ్ళని కూడా పోలీసులకి వీళ్ళు కంప్లైంట్ ఇవ్వంగా వీళ్ళని బెదిరించారంట ఈ తల్లి కొడుకులు ఇద్దరు. పోలీసులకి ఎందుకు కంప్లైంట్ ఇచ్చామని చెప్పి. సో ఇట్లాగా ఇది డబ్బులు ఆశ కొద్దీ నెక్స్ట్ పెరుగుతున్న కొద్దీ వీళ్ళ కస్టమర్స్ పెరుగుతున్న కొద్దీ ఇది ఖచ్చితంగా మాఫియా అయ్యే క్యాండిడేట్, మాఫియా అయ్యే బిజినెస్ ఇదైతే ఖచ్చితంగా చెప్పాలంటే. ఎవ్రీవన్ పిల్లలు ఉన్న వాళ్ళు కానీ అందరూ బీ కేర్ఫుల్. ఈ డబ్బుల కోసము ఎదవలు ఎంతటికైనా ఎంత నీచానికైనా దిగజారుతున్నారు ప్రపంచ వ్యాప్తంగా. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలా తయారవుతుంది. ఎవ్రీవన్ కంటికి రెప్పలా పెంచుకుంటున్నాం పిల్లల్ని, బీ కేర్ఫుల్. అండ్ పిల్లల కోసం అని చెప్పి చాలా మంది ఇలా ఐవీఎఫ్ సెంటర్స్ కానీ చైల్డ్ కేర్ సెంటర్స్ కానీ వెళ్తూ ఉన్నారు. అండ్ వాళ్ళ బాధని వీళ్ళు క్యాష్ చేసుకుంటా ఉన్నారు ఇలాగా మోసాలు చేసి. ఎవరైనా ఐవీఎఫ్ కి వెళ్తున్నా కానీ ఇలా సర్టిఫికేట్ కి వెళ్తున్నా కానీ పెద్ద వాటికి వెళ్ళండి, మీకు తెలిసిన వాటికి వెళ్ళండి. అంతేగాని పెద్ద వాటికి వెళ్ళినా కానీ ఇలా జరగవు అని కాదు. కానీ బట్ ద ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. చిన్న వాటికి వెళ్తే 10లో 5 జరుగుతాయి, లేకపోతే 6 జరుగుతాయి. పెద్ద వాటికి వెళ్తే 100లో 1 జరగచ్చు. ఆ ఒకటిలో మనం లేకుండా చాలు. కొన్నింటిలో అసలు జరగకూడదు. యాక్చువల్లీ జరగచ్చు అంటే అసలు జరగకూడదు. ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ రైట్ అకార్డింగ్ టు ద రూల్. వాళ్ళకి ఏది కావాలి, సర్టిఫికేట్ కావాలి. దే షుడ్ ప్రొవైడ్ సర్టిఫికేట్. ఇలా కాదు 1,00,000 కోటి జరిగినా కానీ కోటిలో ఒక్కడు కూడా జరగకూడదు అసలు. అయితే అందుకు మీకు తెలిసిన వాటికి తెలిసిన దగ్గరికి వెళ్ళండి. రీసెంట్ గా ఐవీఎఫ్ సెంటర్స్ లో జరిగే స్కామ్స్ గురించి కూడా మీకు ఒక వీడియో చేశాను. అంటే హైదరాబాద్ లోనే ఐవీఎఫ్స్ కి ఎక్కువ డాక్టర్స్ పుష్ చేస్తున్నారంట. అనవసరమైన కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే కనుక రిజాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ కి ఐవీఎఫ్ కి పుష్ చేస్తున్నారు. సో దట్ ఆ ఇండస్ట్రీ పెరుగుతుందని చెప్పి. సో ఐవీఎఫ్ కి సరోగేట్ కి ఇలా వెళ్ళే వాళ్ళందరూ చాలా జాగ్రత్త. మన భయమే వాళ్ళకి ఆస్తి, అంతే కదా. ఇన్సూరెన్స్ ఎలాగైతే అలాగో. సో బీ కేర్ఫుల్.